హాయ్ హలో ఫ్రెండ్స్, అస్సలాము అలైకుం, నమస్కారం అందరికీ. ప్రెజెంట్ అయితే ఇప్పుడు సెలబ్రిటీస్ నుంచి చిన్న వాళ్ళ వరకు చాలా మంది అయితే ఈ విధంగా మీరు చూసే ఉంటారు. ఈ విధంగా అయితే జిబ్లీ ఫొటోస్ అనేది ఎడిట్ చేసి సోషల్ మీడియాలో అయితే పోస్ట్ అయితే చేస్తున్నారు. చాలా మంది స్టేటస్ అయితే పెడుతున్నారు. అదేవిధంగా ఫేస్బుక్లో కానీ లేదా ఇన్స్టాగ్రామ్లో అయితే చాలా మంది అయితే పోస్ట్ అయితే చేస్తున్నారు. ఈ ఇమేజెస్ అనేది మనం ఏ విధంగా మన ఫొటోస్తో క్రియేట్ చేయాలి, ఏ విధంగా మన ఫొటోస్తో జిబ్లీ ఇమేజెస్ అనేది క్రియేట్ చేయాలి, ఏ విధంగా అనేది మీకైతే వీడియోలో మీకు డీటెయిల్గా అయితే చెప్తాను. ఓకే ఫ్రెండ్స్, మీరు మాత్రం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. మీరు కానీ మా యూట్యూబ్ ఛానల్ మొదటిసారిగా చూడండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి అప్లోడ్ చేయండి. అలాగే కూడా చదువుకున్న లైక్ చేయండి. ఫ్రెండ్స్, ముందుగా మీ మొబైల్లో ప్లే స్టోర్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత అక్కడ సర్చ్ బాక్స్లో వచ్చేసి మీరు ఈ విధంగా GROK అని ఈ విధంగా టైప్ చేయండి. ఈ విధంగా GROK అని టైప్ చేసి మీరు జస్ట్ మీరు సర్చ్ మీద క్లిక్ చేయండి. సర్చ్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఫస్ట్ యాప్ వస్తుంది చూడండి. గ్రూప్ అని వచ్చి ఇక్కడ XAI అని వస్తుంది. జస్ట్ మీరైతే ఫస్ట్ యాప్ అనేది ఇన్స్టాల్ అయితే చేసుకోండి. ఓకే, ఇక్కడ ఫస్ట్ యాప్ అనేది మీరైతే ఇన్స్టాల్ అయితే చేసుకోండి. ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఈ విధంగా యాప్ అనేది ఇన్స్టాలింగ్ అయితే అవుతుంది. ఇన్స్టాలింగ్ అయిన తర్వాత మీరు యాప్ అనేది ఓపెన్ చేయండి. యాప్ అనేది ఓపెన్ చేసిన తర్వాత యాప్ యొక్క ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా వస్తుంది. అనేది యాప్లో అయితే మీరైతే సైన్ అప్ అవ్వాల్సి అయితే ఉంటుంది. అంటే గూగుల్ ద్వారా కానీ లేదా ఈమెయిల్ ద్వారా కానీ అకౌంట్ ద్వారా కానీ లేదా గూగుల్ ద్వారా కానీ లేదా ఈమెయిల్ ద్వారా కానీ మీరైతే ఈ యాప్ అనేది సైన్ అప్ అయితే అవ్వాల్సి అయితే ఉంటుంది. మీరు వచ్చేసి ఇక్కడ కంటిన్యూ విత్ గూగుల్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ వచ్చి మీరు కంటిన్యూ విత్ గూగుల్ మీద క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ అయితే మీకు ఈ విధంగా వస్తుంది. విత్ ఎక్స్ అదే కంటిన్యూ విత్ గూగుల్ అదే కంటిన్యూ విత్ యాప్లు అని ఈ విధంగా వస్తుంది. వచ్చిన తర్వాత జస్ట్ మీరు వచ్చి కంటిన్యూ విత్ గూగుల్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ వచ్చి మీరు జస్ట్ మీరు కంటిన్యూ విత్ గూగుల్ మీద క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ అయితే ఇక్కడ వచ్చి మీకు చూస్ అన్ అకౌంట్ అని వచ్చి ఇక్కడ మీ యొక్క గూగుల్ అకౌంట్స్ అయితే వస్తాయి. జస్ట్ ఇక్కడ వచ్చి మీ యొక్క గూగుల్ అకౌంట్ అయితే సెలెక్ట్ చేసుకోండి. జస్ట్ మీరు ఇక్కడ అకౌంట్ మీద ట్యాప్ చేసిన తర్వాత నెక్స్ట్ ఈ విధంగా వస్తుంది. ఈ విధంగా వచ్చిన తర్వాత జస్ట్ ఇక్కడ కంటిన్యూ మీద క్లిక్ చేయండి. జస్ట్ మీరు ఈ విధంగా కంటిన్యూ మీద క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ అయితే మీకు ఈ విధంగా లోడింగ్ అయితే అవుతుంది. లోడింగ్ అయిన తర్వాత సక్సెస్ఫుల్గా మీకు యాప్ అనేది మీరు అయితే సైన్ అప్ అయితే అవుతారు. ఈ విధంగా అయిన తర్వాత నోటిఫికేషన్స్ అయితే అలో చేయండి. నోటిఫికేషన్స్ అయితే అలో చేసిన తర్వాత సక్సెస్ఫుల్గా మీరైతే యాప్లో అయితే గూగుల్ అకౌంట్ ద్వారా అయితే సైన్ అప్ అయితే అవుతారు. సైన్ అప్ అయిన తర్వాత ఇప్పుడు యాప్లో ఇక్కడ హోమ్ పేజ్లోనే ఇక్కడ సర్చ్ పక్కన ప్లస్ ఐకాన్ అయితే ఉంటుంది. జస్ట్ మీరు ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడైతే మీకు కెమెరా, ఫొటోస్, ఫైల్స్ అనేవి వస్తుంది. ఇక్కడైతే మీరు ఏ ఫోటో అనేది మీరు కన్వర్ట్ చేయాలనుకుంటున్నారో ఆ ఏ ఫోటో అయితే మీరు జిబ్లీలో కన్వర్ట్ చేయాలనుకుంటున్నారో ఆ ఫోటో అయితే ఇక్కడైతే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. జస్ట్ మీరు ఇక్కడ ఫొటోస్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ ఫొటోస్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు ఏ ఫోటో అనేది కన్వర్ట్ చేయాలనుకుంటున్నారో మీ యొక్క ఫోటో అనేది సెలెక్ట్ చేసుకోండి. ఈ విధంగా ఇక్కడ వచ్చి మీ యొక్క ఫోటో అనేది సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ కింద మీకు యాక్స్ ఎనీథింగ్ దగ్గర వచ్చేసి మీరు ఈ విధంగా దిస్ ఫోటో కన్వర్ట్ టు జిబ్లీ అని ఇక్కడ ఈ విధంగా టైప్ చేయండి. ఈ విధంగా ఫోటో అనేది సెలెక్ట్ చేసుకున్న తర్వాత దిస్ ఫోటో కన్వర్ట్ టు జిబ్లీ అని ఈ విధంగా టైప్ చేయండి. టైప్ చేసిన తర్వాత జస్ట్ మీరు ఇక్కడ సెండ్ మార్క్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ పక్కన మీకు ఇక్కడ థింక్ పక్కన మీకు ఒక సింబల్ అయితే ఉంటుంది చూడండి పైకి. జస్ట్ మీరు దాని మీద క్లిక్ చేయండి. దాని మీద క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా లోడింగ్ అయిన తర్వాత మీకైతే ఒక జిబ్లీ ఫోటో అనేది ఈ విధంగా మీకు కన్వర్ట్ అయ్యి మీకైతే ఈ విధంగా అయితే వస్తుంది. ఈ విధంగా ఫోటో అనేది అప్లోడ్ చేసి మీరైతే ఈ విధంగా జిబ్లీలో కన్వర్ట్ చేసిన తర్వాత ఫోటో అనేది మీరు ఒకవేళ డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే జస్ట్ ఇక్కడ ఫోటో మీద క్లిక్ చేసి ఇక్కడ పైన మీకు 3 డాట్స్ మీద క్లిక్ చేసి మీరు సేవ్ మీద క్లిక్ చేసి మీకు ఫోటో అనేది డౌన్లోడ్ అయితే అవుతుంది. ఓకే, ఈ విధంగా చాలా ఈజీగా మీ యొక్క మొబైల్లోకి అనేది ఈ విధంగా జిబ్లీలోకి కన్వర్ట్ చేసి సేవ్ అయితే చేసుకోవచ్చు. మీ యొక్క గ్యాలరీలో అయితే ఫోటో అనేది సేవ్ అయితే అవుతుంది. ఈ విధంగా వచ్చేసి చాలా ఈజీగా ఇప్పుడు ట్రెండింగ్ అవుతున్న జిబ్లీ ఇమేజెస్ అనేది ఈ విధంగా మన మొబైల్లోనే మన ఫోటోస్ అనేది ఈ విధంగా క్రియేట్ అయితే చేసుకోవచ్చు. ఓకే, ఈ విధంగా వచ్చి చాలా ఈజీగా జిబ్లీ ఇమేజెస్ అనేది క్రియేట్ అయితే చేసుకోవచ్చు. ఈ విధంగా సేవ్ చేసుకొని మన యొక్క సోషల్ మీడియాలో అయితే మనైతే షేర్ అయితే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, వాటి వీడియో చిత్తం లైక్ చేయండి. అదేవిధంగా మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం తప్పకుండా మా యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.